మా యొక్క ఆలయాల నుంచి కోట్ల రూపాయల సొమ్ములు తీసుకొని ఈరోజు మా ఆలయాలను కూర్చోడానికి వస్తూ ఉన్నారంటే ఎంత దుర్మార్గమో. మేము ఎండోమెంటు భూములు లక్షలాది వేలాది ఎకరాల భూములు కబ్జా అయితే ఆ యొక్క భూములలో అపార్ట్మెంట్ కట్టుకుని రాజకీయ కబ్జా పెడితే ఎకరాలు అవన్నీ వివరాలతో సహా తీసుకొని వచ్చి మీ చేతికి ఇస్తే కనీసం నిమ్మకి నీరెత్తట్టు కూడా మీలో చల్లం ఉండదు కనీసము. కానీ ఈరోజు హడావుడిగా కనీసం నోటీసులు లేకుండా ఆలయాన్ని కూల్చారంటే మీకు హిందువుల పట్టినటువంటి యొక్క వివక్ష ఎంతో అర్థమవుతా ఉంది. మీకు ఈ రోజు హిందువులు ఇంత చులకనగా కనబడతా ఉన్నారా? ఇంత దౌర్భాగ్యస్తులు హిందూ సమాజం ఉందా? మేము ఏమైనా చేస్తాము, వీళ్ళు ఏం చేయాలో చూస్తూ ఊరుకుంటారంటే మీ పొరపాటు. ఖచ్చితంగా భవిష్యత్తు లోపల ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ యొక్క హిందువుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి చిత్తశుద్ధితో ఆలయం నిర్మాణం చేయకపోతే భవిష్యత్తు లోపల ఇక ప్రభుత్వం కూడా ఖచ్చితంగా గతంలో బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గడే పడుతుంది. హిందువుల యొక్క శాపాలు తాకితే భక్తుల యొక్క ఆవేదన కన్నీళ్లు ఈరోజు పాపం శాపమై ఈరోజు ప్రభుత్వాన్ని వెంటాడితే గుర్తుపెట్టుకోండి.